ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. సౌండ్ లేపాలి. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 33వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాం. వసంతకాలములలో మనము కూడుకొనుచున్న సియోను పట్టణము చూడుము, నిమ్మలమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కనులు యెరూషలేమును చూచును. దాని మేకులు ఎన్నడూ ఓడదీయబడదు, దాని తాళ్ళు ఎన్నడూ ఒక్కటైనను తెగిపోదు. అచ్చట యెహోవా ప్రభావము గలవాడని మన పక్షముగా నున్నాడని. ఈ వాక్యములో మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రభావము గలవాడు అని, మన పక్షముగా ఉన్నవాడు మహిమ ప్రభావము గలవాడని. ఒక తాళల్లో ఒక్కటైనా ఊడిపోదు, నిమ్మలమైన పట్టణముగా తీయబడిన గుడారముగా మరి ఆయన ప్రభావము ఎచ్చట ఉండునో అచ్చట వారికి నెమ్మది సమాధానము సరిహద్దులలో ఒకటైనను మరి చెదిరిపోదు అని వాక్యము చెబుతున్న మాట. ఈ వాక్యములో దేవుని సన్నిధిలో దేవుడు ప్రభావము గలవాడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రభావము గల దేవుడు. మీరు గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథములో 1వ అధ్యాయం 28వ వచనములో వర్షాకాలమును కనబడు ఇంద్రధనుసు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావము యొక్క స్వరూప దర్శనము. నేను చూసి సాగిలపడుదనని చెప్పాను. చూడండి, దేవుని యొక్క స్వరూప దర్శనం, ఆయన ప్రభావం, ఆయన ప్రభావము కలిగిన దేవుడని లేఖనములు తెలియజేస్తున్న మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆరాధిస్తున్న దేవుడు ఆయన ప్రభావము గల దేవుడు. లూకా సువార్తలో 6వ అధ్యాయములో 19వ వచనములో ఇక్కడ మనము ఆయన ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచబడెను. కనుక జనసమూహం అంతా కూడా ఆయనను ముట్టవలెనని ఎవరికి వారు తాము తపన పడుతున్నారు. దేవుని యొక్క ప్రభావము అచ్చట బయలుదేరినప్పుడు స్వస్థతలు జరుగుతున్నాయి, ఆశ్చర్య కార్యములు జరుగుతున్నాయి. ఎక్కడ దేవుని ప్రభావము ఉంటుందో అక్కడ దేవుడు స్వస్థత కార్యములు జరుగును. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన ప్రభావము కలిగిన దేవుడు. ఆయన ప్రభావము ఎచ్చట ఉండునో అచ్చట మొదటిగా నిమ్మలమైన కాపురముగాను తీయబడని గుడారముగాను అక్కడ నిలుచును. వారి సరిహద్దులలో నెమ్మది ఉంటుంది. కారణము దేవుని ప్రభావము నిలిచిన చోట. అలాగే దేవుని ప్రభావము బయలు వెలుచున్నటువంటి చోట స్వస్థతలు, ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు సన్నిధిలో జరుగుతాయి. లూకా సువార్తలోని 8వ అధ్యాయములో 46వ వచనములో మనం చదివితే, తాను ఇదిగో మరుగై ఉండలేదని యేసు ప్రభువారు జనసమూహములో ఉన్నవారిని చూసి 45లో మనం చదువుతాం, యేసు ఎవడో నన్ను ముట్టెను, నా ప్రభావము నాలో నుండి బయలు వెళ్ళినని తెలుసుకొని ఏ మనుషుడు మరుగై ఉండలేదు అని చెప్పినప్పుడు ఒక స్త్రీ ఆయన యొద్దకు వణుకుచూ వచ్చి, ఆ ముట్టింది నేనే, ఇదిగోనైనా ఎందుకు ముట్టవలసి వచ్చిందో, ఆమెకున్నటువంటి
రక్తస్రావణమును గురించి ప్రభుతో చెబుతూ ప్రభు యొక్క సన్నిధిలో ఆమె దేవుని ఎదుట సాగిలపడి చెప్తున్నది. ఆయన వస్త్రపు చెంగులో ఉన్న మహిమ ప్రభావము ఆమెలోనికి వెళ్ళినప్పుడు వెనువెంటనే ఆమె స్వస్థసిద్ధురాలుగా అయినట్లుగా రాయబడి ఉంది. అందుకని ప్రభు అంటారు, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను అని చెప్పాను. యేసయ్య ప్రభావము ఎక్కడ నిలిచి ఉంటుందంటే విశ్వాసము కలిగిన చోట ఎవరు విశ్వసిస్తారో వారిలో ఆయన ప్రభావము అగపడుతుందని వాక్యం చెప్తున్నమాట. మరొక విషయమును మనం చదివితే అపోస్తుల కార్య గ్రంథములో ఇక్కడ మనము చదివినటువంటి మాటలు 22:11 మనం చూస్తే, ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోతిని, ఇదిగో నీతో కూడా ఉన్న నన్ను నడిపింపగా దమస్కోలోనికి వచ్చి తిని అని రాయబడింది. వాస్తవానికి సౌలు దమస్కోలో ఉన్నటువంటి దేవుని ప్రజలను హతము చేయటానికి బయలుదేరినప్పుడు దమస్కో గవిని యొద్ద ప్రభు ప్రత్యక్షమయ్యి సౌలుకు ప్రత్యక్షమైనప్పుడు ప్రభువు ఎప్పుడైతే ఆ వెలుగు ఆయన మీద ప్రభావము వలె ఆయన మీదకి వచ్చినప్పుడు ఆ వెలుగు ప్రభావము చూడలేకపోయినట్లుగా, ఇంకా చెప్పాలంటే 3 రోజులు ఆయన కనులు అంధత్వములోనికి వెళ్ళిపోయినట్లుగా రాయబడింది. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభావము కలిగిన దేవుడు. నాశనము చేద్దామని బయలుదేరాడు, కానీ అతని మనోనేత్రాలు వెలిగించబడి ప్రభు సేవకే సమర్పణ కలిగినటువంటి దైవజనుడు పౌలు యొక్క జీవితంలో మొదటిగా ఆయనలో ప్రభావము చూడగలిగినప్పుడు ఆయనలో ఉన్న పాత జీవితాన్నంతా కూడా తొలగించబడి దేవుని కొరకు శ్రమ అనుభవించుటకు సిద్ధపడినట్లుగా రాయబడి ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో యేసయ్య ప్రభావము నిలిచినట్లయితే స్వస్థత జరుగుతుంది. యేసయ్య ప్రభావము అక్కడ నిలిచి ఉంటే, ఇదిగో సౌలును పౌలుగా చేసినట్లుగా నీ జీవితం ఈ లోకములో నుండి ఇదిగో ఆయన వేరు చేసి ఆయన వెలుగు సంబంధిగా మార్చగలిగినటువంటి ఆయన కృప కలిగిన దేవుడని సత్యమును మనం తెలుసుకోవాలి. తిమోతి అంటాడు కదా, తిమోతికి రాసిన పత్రికలు పౌలు గారు అంటాడు, 1 తిమోతి 1:12 పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడై ఉన్నాను, తను ఇప్పుడు ఏమై ఉన్నాడంటే దేవునికి ఒక మంచి పరిచారకుడునైతేనని చెప్తున్నాడు. పరిచారకుడు నిమిత్తము నమ్మినటువంటి దేవుని సన్నిధిలో నమ్మకమైనటువంటి సేవ చేస్తున్నట్లుగా రాయబడి ఉన్నది. 16లో కూడా మాట్లాడతాడు, అయినను నిత్య జీవము నిత్యము తనలో విశ్వాసము చొప్పున వారికి నేను మాదిరిగా ఉండవలనని యేసుక్రీస్తు తాను ఇదిగో పూర్వమైనటువంటి దీర్ఘశాంతముతో ఆయన పాపులలో ఎటువంటి వాడంటే ప్రధాన పాపినై ఉన్నానని చెప్పుకొనొచ్చు జీవము కలిగిన దేవుని కొరకు ఆయన నిబంధన చేసుకొని మాట్లాడుతూ, నేను పాపులలో ప్రధాన పాపిని. ఎప్పుడైతే యేసయ్య నన్ను దమస్కోలో దర్శించారో, ఆయన ప్రభావం నా మీదకి వచ్చిందో, ఒకప్పుడు హింసకుడును దోషకుడును హానికరుడునగా ఉన్నప్పుడు నేను ప్రభు యొక్క ప్రభావం చూసి నమ్మకమైన పరిచారకుడినైతిని. ఈరోజు వాక్యము చెప్తున్న మాటలు నీ జీవితమును ఒక నూతన జీవితముగా మార్చటానికి, ఒక నూతనమైనటువంటి దేవుని యొక్క కార్యములు నువ్వు చూడాలంటే ఆయన ప్రభావం నీలో నిలిచి ఉన్నది. ఆయన ప్రభావం నీలో నిలిచి ఉండాలంటే ఆలస్యము చేయక దేవుని యొక్క వాక్యానికి లోబడేటువంటి మనసు దేవుడి మీద పెట్టు. దేవుడు వాక్యము చెబుతున్న మాట. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో 10:37-38 మనం చదువుతున్నాం, ఇంకా కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును, కానీ అతడు వెనకకు తీసిన ఎడల అతడు
అతని యందు నా ఆత్మ సంతోషించదు. అయితే మనము నశించుటకే వెనకకు తీయవారము కామని, కానీ ఆత్మను రక్షించుటకు విశ్వాసము గలవారమై ఉండాలని దేవుడు వాక్యం ఇక్కడ స్పష్టంగా చెప్తున్నమాట. ఏ విషయంలో వెనకకు తీస్తున్నావు? ఆయన రక్షణ విషయములో, ఆయన మందిరముకు వచ్చే విషయములో, ఆయన వాక్యము వినే విషయములో, ఆయన అనుసరించే విషయములో, ఆయన వెంబడించే విషయములో, ఏ విషయములో వెనకంచి వేయకూడదు ప్రియులారా. దేవుడు వాక్యం చెప్తున్న మాట ఈ మూలవాక్యములో, మన దేవుడు ప్రభావము కలిగిన దేవుడు. ఆయన ప్రభావము నిలిచి ఉంటే నిమ్మలమైన కాపురస్తులుగా నిలిచినట్లుగా ఇజ్రాయెల్ గురించి చదివాం. ఆయన ప్రభావం నిలిచి ఉన్నప్పుడు, బయలు వెళ్ళినప్పుడు ఎన్నో స్వస్థతల కార్యాలు జరిగినాయి. ఆయన ప్రభావము నిలిచి ఉన్నప్పుడు ఒక పాపి, హింసకుడు, దూషకుడైనటువంటి సౌలు పౌలుగా మారాడు. ఆయన ప్రభావము నిలిచి ఉండటానికి దేవుని సన్నిధిలో విశ్వాసము కలిగి ఉన్నట్లయితే మనము ఎవరమంటే ఆత్మలు రక్షించుకొని విశ్వాసముతో ప్రభుతో నడుచుకోవలసిన వారం. ఈరోజు దేవుని ప్రభావము నీ మీద నిలిచి ఉండాలంటే అతి రీతిగా ప్రభుతో ఒక తీర్మానము గలవారై విశ్వాసములోను, దేవునితో నమ్మకత్వములోను ప్రభువుకు నువ్వు సమర్పణ కలిగి జీవించు. దేవుడు వాక్యం చెప్తున్నమాట, ఎక్కడ కూడా నువ్వు వెనకంచి వేయొద్దు. వెనకంచి వేసేవాడు నశించిపోవటానికి వెనకంచి వేస్తున్నాడు. దేవుని ప్రభావానికి దూరం అవ్వద్దు. దేవుడు ప్రభావం మన మీద నిలిచి ఉండాలంటే దేవుని కొరకు నువ్వు ఆశ కలిగిన దేవునితో నిబంధన చేసుకో. అట్టి కృప దేవుడు మీకు కలుగు చేయనుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృప, దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా ఈ ఉదయకాలము మీ యొక్క సన్నిధిలో దేవుని యొక్క ప్రభావము ఎచ్చట నిలిచి ఉండునో అక్కడ నిమ్మలము, స్వస్థత, ఆశ్చర్యమైన కార్యాలు, రక్షణానందము ఉంటుందని మీరు చెప్పిన మాటలను బట్టి ఎందరైతే మీ వాక్యము ఉదయమే మీ కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితాలను వెలిగించి ప్రభావితముగా మీ ప్రభావ మహిమ చేత నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.